నెంబర్ 2 ఒకసారి చూడండి. మిస్టర్ గణేష్ మెయింటైన్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతున్నాడు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతున్నాడు అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ గీయాలి. ఓకే, నెక్స్ట్ హీ గివ్స్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి. క్యాపిటల్ ఆన్ 1/1/2018, క్యాపిటల్ ఆన్ 31/12/2018. సో ఇక్కడ క్యాపిటల్ ఆన్ అని చెప్పేసి మనకేమి ఇచ్చాడు, డేట్లు ఇచ్చాడు. ఇందాక లెక్కలో వచ్చేవాటికి క్యాపిటల్ ఎట్ బిగినింగ్, క్యాపిటల్ ఎట్ ఎండింగ్ డైరెక్ట్గా వర్డ్స్లో ఇచ్చాడు. కానీ ఈ లెక్కలో మాత్రం అలా కాదు. ఈ లెక్కలో ఏం చేశాడు, డేట్లు ఇచ్చాడు. అదే లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. సో ఇంకోసారి మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇయర్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటంటే 1 జాన్తో స్టార్ట్ అవుతుంది, 1 జనవరితో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 31/12తో అంటే డిసెంబర్తో ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే క్యాలెండర్ ఇయర్ అంటాం. క్యాలెండర్ ఇయర్. ఈ క్యాలెండర్ ఇయర్లో 1/1 ఉంది చూసారా. ఈ 1/1 అంటే ఏంటి, స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఈ టైంలో వచ్చినటువంటి క్యాపిటల్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెనింగ్ క్యాపిటల్గా మనం తీసుకోవాలి. ఓపెనింగ్ క్యాపిటల్ ఆ టైంలో ఉన్నటువంటి ఓపెనింగ్ క్యాపిటల్. తర్వాత 31/12 అంటే డిసెంబర్లో ఉందనుకోండి, అదేంటిది ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి మూలధనం ఉంది, ఆ టైంలో ఉన్న మూలధనం, దీన్ని క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. ఈ టైంలో ఏమైనా చూపిస్తే కనుక దాన్ని క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. ఇది దేనికి సంబంధించిందంటే క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1కి స్టార్ట్ అవుతుంది, 31/12తో ఎండ్ అవుతుంది. సో ఈ టైంలో ఇస్తే కనుక ఓపెనింగ్ క్యాపిటల్, ఈ టైంలో ఇస్తే క్లోజింగ్ క్యాపిటల్. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటంటే 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది, 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. సో అకౌంటింగ్ ఇయర్ కాబట్టి ఈ టైంలో మనకి బడ్జెట్ కూడా వస్తుంది, అకౌంటింగ్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి. సో అకౌంటింగ్ ఇయర్ 1/4కి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి 31 మార్చ్ దాకా ఉంటుంది. అయితే ఇయర్ కూడా మారిద్ది. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకోండి, ఇది వచ్చేసి 19. అంటే 18లో ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 1 ఏప్రిల్న స్టార్ట్ అయ్యి 19లో మార్చ్న ఎండ్ అవుతుంది, 31 మార్చ్తో ఎండ్ అవుతుంది. అంటే 12 months గ్యాప్. సో ఈ ఇయర్ని ఏమంటే అకౌంటింగ్ ఇయర్ అంటాం. దీంట్లో 1/4న ఉందనుకోండి, ఇది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. అదేవిధంగా 31/3న ఉందనుకోండి, అది క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. అంటే డైరెక్ట్గా అతను కనుక ఓపెనింగ్ క్లోజింగ్ అన్నాడు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేస్తాడంటే డేట్లు ఇస్తాడు. ఆ డేట్లో ముందు ఏం చేయాలి మనం, ఓపెనింగ్ క్యాపిటల్ ఏది, క్లోజింగ్ క్యాపిటల్ ఏది, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ముందు ఫైండ్ అవుట్ చేయాలి ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది చూడండి. మనకి డేట్లు ఇచ్చాడు. 1/1/2018 1/1 అన్నాడు అంటే జనవరిన స్టార్ట్ అవుతుంది, 31/12 అన్నాడు అంటే డిసెంబర్న ఎండ్ అవుతుంది. సో ఒకసారి అది ఏ ఇయరు అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, 1 జాన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత 31/12తో డిసెంబర్తో ఎండ్ అవుతుంది. జనవరి నుండి స్టార్ట్ అయ్యే ఇయర్ డిసెంబర్కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ స్టార్ట్ అయినటువంటి ఈ టైంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఏమవుతుందంటే ఓపెనింగ్ అంటే బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది. 31/12లో ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉంది కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఇది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో ఉంది కాబట్టి బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది, ఇది క్లోజింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఒకసారి 1/1 ఉన్నటువంటి క్యాపిటల్ ఇదే క్యాపిటల్ అవుతుంది అంటే ఓపెనింగ్ క్యాపిటల్, ఇది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. ఎందుకంటే 1/1లో ఉంది అంటే స్టార్టింగ్లో ఉంది, జనవరి 1న ఉంది కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ ఇది. 31/12లో ఉన్నటువంటి క్యాపిటల్ ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో ఇది క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. సో డిసెంబర్లో ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్, 1/1 జనవరిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్లోజింగ్ ఉన్నాయి కాబట్టి దీంతో మనం లెక్క స్టార్ట్ చేయవచ్చు. సో క్లోజింగ్తో లెక్క స్టార్ట్ చేయాలి. ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూడండి. తర్వాత ఇచ్చింది డ్రాయింగ్స్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ ఓపెనింగ్ క్లోజింగే ఇస్తే ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్గా క్లోజింగ్లో నుండి ఓపెనింగ్ తీసేసేవాళ్ళం, తీసేసి ప్రాఫిట్ ఆ లాస్ అనేది చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి, ఫ్రెష్ క్యాపిటల్ కూడాను ఉంది. సో ఈ రెండిట్లో మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మనం లెక్క చేస్తాం. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇంకేమున్నాయి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఫ్రెష్ క్యాపిటల్ కూడా ఇచ్చాడు.
ఓకేనా. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు లెక్క దేంతో స్టార్ట్ చేయాలి, ముందు క్లోజింగ్ క్యాపిటల్లో స్టార్ట్ చేయాలి. ముందు అసలు ఈ రెండిట్లో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో దీంట్లో ఏది క్లోజింగ్ అంటే ఇది క్లోజింగ్ క్యాపిటల్, ఎందుకంటే డిసెంబర్లో ఉంది, 31 డిసెంబర్లో ఉంది కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్. తర్వాత ఇది జనవరిలో ఉంది, సో ఫస్ట్ జాన్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది ముందు ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసాం, ఐడెంటిఫై జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, సో ప్రాసెస్లో వచ్చేయండి. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. మన అకౌంట్స్లో దాన్ని ఏమంటాం అంటే క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ తీసుకున్నాం, ఎంత ఉంది మన దగ్గర 2 lakhs. సో ముందు ఏం చేసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. లేదు నేను ఇక్కడ ఇచ్చిందే రాస్తాను అనుకుంటే కనుక అలా కూడా రాసుకోవచ్చు. సో ముందు నేను ఇక్కడ ఇచ్చినవి రాస్తున్నాను చూడండి, క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ అని రాయవచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చింది కూడా రాసేయచ్చు. సో సేమ్ నేను అది ఇక్కడ ఉన్నటువంటి నేను మెన్షన్ చేస్తున్నా. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/12/2018. సో 31/12/2018 ఉన్నటువంటి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత 2 lakhs. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకున్నా. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటిది, తర్వాత క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్న తర్వాత వెంటనే డ్రాయింగ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఏంటివి, డ్రాయింగ్స్ అడిషనల్ క్యాపిటల్. సో డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, కాబట్టి డ్రాయింగ్స్ని తీసుకుంటున్నా. సో డ్రాయింగ్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ డ్రాయింగ్స్ సొంత వాడకాలని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తున్నా, ఎంత ఇచ్చాడు 30,000. సో 30,000 యాడ్ చేయండి. 2 lakhs 30,000 యాడ్ చేస్తే 2,30,000. నెక్స్ట్ సో ఎంతవరకు సగం ప్రాసెస్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే ఇంకా అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఏంటిది, ఇది ఫ్రెష్ క్యాపిటల్ అన్నా అడిషనల్ క్యాపిటల్ అన్నా ఒకటే. సో అడిషనల్ క్యాపిటల్ ఉంది, అడిషనల్ క్యాపిటల్ ఏం చేయాలి, లెస్ చేయాలి. సో లెస్ అడిషనల్ క్యాపిటల్, అక్కడ ఇచ్చింది కూడా రాసుకోవచ్చు, ఫ్రెష్ క్యాపిటల్ అయినా సరే రాయొచ్చు. నేను అడిషనల్ క్యాపిటల్ అని రాస్తున్నా. సో అడిషనల్ క్యాపిటల్ ఏం చేయాలి, లెస్ చేయాలి. సో 50,000. ఓకే, సో 50,000 తీసేయండి. తీసేస్తే 1,80,000. 2,30,000లో ఉండి 50 తీసేస్తే 1,80,000. ఇదేంటిది, ఈ 1,80,000 ఏమంటుంది, దీన్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. అడ్జస్టెడ్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరిగా రాయాలి వాడిని. అడ్జస్టెడ్ క్యాపిటల్ ఈ మొత్తం ఏంటి, ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ ఈ మొత్తం కూడా వాడు ఇచ్చాడు. కానీ అడ్జస్టెడ్ క్యాపిటల్ మనం కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం అంటే క్లోజింగ్ క్యాపిటల్లో నుండి దానికి అడ్జస్ట్మెంట్లు చేసాం. ఏం చేసామంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తే మనకు వచ్చింది ఏంటిది, అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది. ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాపిటల్కి ఏం చేయాలి, లెస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఎంత ఉంది, 1,20,000. చూడండి క్యాపిటల్ ఇదే కదా బిగినింగ్ అంటే 1 స్టార్ట్ అయింది. సో 1,20,000. సో 1,80,000 20 తీసేస్తే 1,20,000 తీసేస్తే 60,000. సో అడ్జస్టెడ్ క్యాపిటలే ఎక్కువ ఉంది, క్లోజింగ్ క్యాపిటలే ఎక్కువ ఉంది, ఓపెనింగ్ క్యాపిటల్ తక్కువ ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి మనకేమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అతను తీసుకొచ్చింది 1,20,000, కానీ సంపాదించింది 1,80,000. 1,80,000 సంపాదించాడు. అంటే 60,000 అతని దగ్గర ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ప్లస్ వచ్చింది కాబట్టి ఏమంటాం, నెట్ ప్రాఫిట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో ముందు క్యాపిటల్ మూలధనం తీసుకున్నాం, 31/12/2018 ఉన్నట్టు మూలధనం తీసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేవాటికి యాడ్ చేసాం, దాన్ని డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చిందని ఏమన్నాం, అడ్జస్టెడ్ క్యాపిటల్ అన్నాం. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అంటే ఇక్కడ డేట్ ఇచ్చాడు కదా, ఆ డేట్ని మనం రాసుకోవచ్చు. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/1/2018.
సో అది మనం లెస్ చేసాం. లెస్ చేసి ఎంత వచ్చింది? 60,000 వచ్చింది. ఈ 60,000 ఏంటిది అంటే నెట్ ప్రాఫిట్. ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. సో డేట్ ఇచ్చాడు కాబట్టి డేట్ రాస్తున్నా. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. సో ఇక్కడ డేట్ ఏదైతే రాసామో అదే డేట్ క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిన డేట్. అది క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజే మనం అకౌంట్స్ని క్లోజ్ చేయాలి. సో ఎండెడ్, ఇయర్ ఎండ్ ఏ టైంలో ఉందో ఆ డేట్ మనం ఇక్కడ రాసుకుంటాం. మీకు డేట్ రాయడం రాకపోతే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని రాసేసినా సరే సరిపోతుంది. ఓకే, సో మొదలు పెట్టాను లెక్క. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది మన దగ్గర? 2 lakhs ఉంది. సో 2 lakhs సంబంధించిన క్యాపిటల్ని రాసుకున్నాం. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ డేట్ ఇచ్చాడు కాబట్టి అతను ఎలా అయితే ఇచ్చాడో లెక్కలో సేమ్ అలాగే రాసుకున్నాం. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/12/2018 ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే రాసాం. తర్వాత దానికి ఏం చేసాం? యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. సో అంతకుముందు ఓన్లీ 2 క్యాపిటల్స్ ఇచ్చేవాడు, ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చేవాడు. ఈ రెండింటిని మనం ప్లస్ మైనస్ చేస్తే అయిపోయేది. సో క్లోజింగ్లో ఉండి ఓపెనింగ్ తీసేసేవాడిని అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి? అడ్జస్ట్మెంట్స్ పెరిగినాయి, 2 ఎక్స్ట్రాగా వచ్చినాయి. ఏంటివి? డ్రాయింగ్స్, అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్. సో ఆ రెండింటిని ఏం చేస్తున్నాను? ఒకటి యాడ్ చేస్తున్నాను, ఒకటి లెస్ చేస్తున్నాను. యాడ్ చేసేది ఏంటంటే ఫస్ట్ రాసుకోవాలి. సో డ్రాయింగ్స్ యాడ్ చేసే ఐటమ్ని ఫస్ట్ రాస్తున్నా, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసామండి, 30,000 యాడ్ చేసాం. యాడ్ చేసి ఎంత వచ్చింది? 2,30,000 వచ్చింది. దాంట్లో నుండి ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తున్నా. ఎడిషనల్ క్యాపిటల్ అన్నా, ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా ఒకటే. వర్డ్స్ మార్చి ఇస్తాడు, కానీ మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఎప్పటికీ మారదు. సో ఎడిషనల్ క్యాపిటల్ మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. సో లెస్ చేస్తున్నాను. లెస్ చేస్తే 1,80,000 వచ్చింది. సో 1,80,000 ఏమని పిలుస్తాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. అడ్జస్టెడ్ క్యాపిటల్ అని ఎందుకు పిలుస్తున్నా అంటే అడ్జస్ట్మెంట్ చేసా దేన్ని? క్లోజింగ్ క్యాపిటల్ని. సో క్లోజింగ్ క్యాపిటల్ని అడ్జస్ట్మెంట్ చేసాం. ఏం చేసామంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అదేవిధంగా ఫ్రెష్ క్యాపిటల్ని లెస్ చేసాం. సో లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ అడ్జస్టెడ్ క్యాపిటల్. సో ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్, సో క్యాపిటల్ ఆన్ హ్యాజ్ ఆన్ 1/1/2018. సో ఫస్ట్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఇది, జనవరిన ఉన్న క్యాపిటల్. సో 1,20,000 తీసేస్తే 60,000 వచ్చింది. ప్లస్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? అది నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ మనం రాసుకున్నాం. ఏ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే క్లోజింగ్ క్యాపిటల్ ఉందో సేమ్ డేట్లే రావాలి. అంటే ఇక్కడ వచ్చినటువంటి డేటు క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిన డేటు, సేమ్ ఇదే డేటు నెట్ ప్రాఫిట్ కూడా వస్తుంది. ఒకవేళ డేట్లు రాసే లెక్క అయితే కనుక కంపల్సరీగా ఈ డేట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 కూడాను 3 ప్లేస్లో కూడా సేమ్గా ఉండాలి ఈ డేట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011. ఇక్కడ కూడా డేట్లు ఇచ్చాడు. సో డేట్లు ఇచ్చినప్పుడు ఒక్కటి మీరు ఆలోచించాల్సింది, అతను ఇచ్చింది క్యాలెండర్ ఇయరా, అకౌంటింగ్ ఇయరా? అసలు ఫస్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ ఏది, క్లోజింగ్ క్యాపిటల్ ఏది తెలియాలంటే కంపల్సరీగా అతను ఏమి ఇచ్చాడనేది చూసుకోవాలి. సో ఒకసారి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/1కి స్టార్ట్ అవుతుంది, 31/12న ఎండ్ అవుతుంది. ఈ 1/1 అంటే జనవరిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్, 31/12న ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్. అదే అకౌంటింగ్ ఇయర్ అనుకోండి, అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4కి స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. అంటే ఇయర్ కూడా మారిద్ది. ఇక్కడ ఇయర్ కూడా మారిద్ది. ఒకసారి అసలు ఈ రెండిట్లో ఏమి ఇచ్చాడు అనేది మీరు చూసుకోవాలి. అతను క్యాలెండర్ ఇయర్ ఇచ్చాడా, క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాడా, లేదా అకౌంటింగ్ ఇయర్ ఫాలో అవుతున్నాడా? ఒకసారి లెక్క వైపు చూడండి. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011. సో 1/4 అన్నాడు. నెక్స్ట్ క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/3. చూడండి, ఇక్కడ వచ్చి వాటికి ఇయర్ కూడా మారింది. ఇది 2011లో ఉన్నటువంటిది, ఇది 2012. అంటే ఇయర్ మారింది. అంటే ఇదేమవుతుంది? ఓపెనింగ్ క్యాపిటల్. ఓపెనింగ్ క్యాపిటల్ ఇది వచ్చేసి క్లోజింగ్ క్యాపిటల్. ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఏది, క్లోజింగ్ క్యాపిటల్ ఇది ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు ఇతను అంటే అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. అకౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 31/3కి క్లోజ్ అవుతుంది. సో సేమ్ ముందు మనం చేయాల్సిందల్లా ఒకటే, డేట్లు ఇచ్చినప్పుడు అది అతనే ఓపెనింగ్ క్లోజింగ్ అని అతనే ఇచ్చేసి అనుకోండి, ఎటువంటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా క్లోజింగ్ లెక్క చేసేస్తాం.
కానీ ఇక్కడ వచ్చేవాటికి డేట్లు ఇస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు, క్యాలెండర్ ఇయరా లేదా అకౌంటింగ్ ఇయరా, వీటిని చూసుకోవాలి. సో ముందు క్యాలెండర్ ఇయరా కాదా చూసుకోవాలి, తర్వాత అకౌంటింగ్ ఇయరా కాదా చూసుకోవాలి. చూసిన తర్వాత దాంట్లో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది అది అబ్జర్వేషన్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి సో 1/4 ఉంది, 1/4 ఉందంటే ఇదిగోండి అకౌంటింగ్ ఇయర్ కూడా 1/4తోనే స్టార్ట్ అవుతుంది, 31st 3తో ఎండ్ అవుతుంది. సో ఈ టైంలో ఉన్న దాన్ని ఏమంటాం, ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం. దీ టైంలో ఉంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. సో దీంట్లో ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్, 1/4 ఉన్నటువంటిది ఓపెనింగ్ క్యాపిటల్, 1/3 ఉంది క్లోజింగ్ క్యాపిటల్. సో ముందు ఐడెంటిఫై చేసుకున్నాం. నెక్స్ట్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్. సో డ్రాయింగ్స్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ క్యాపిటల్. ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే ఏంటి, అడిషనల్ క్యాపిటలే. అడిషనల్ క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అని పిలవచ్చు, లేకపోతే ఫ్రెష్ క్యాపిటల్ అని పిలవచ్చు, లేకపోతే ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అని పిలవచ్చు. ఓకే, సో డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేస్తాడు, కాబట్టి మీరు కూడా వాటి గురించి తెలిసి ఉండాలి. ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా, ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, అడిషనల్ క్యాపిటల్ అన్నా ఒక్కటే. ఓకే రైట్. తర్వాత ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది అబోవ్ పర్టికులర్. సో ప్రాఫిట్స్ వస్తాయని అతను చెప్పేసాడు ఇండైరెక్ట్గా. సో ప్రాఫిట్సే వస్తాయని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని కనుక్కోమని చెప్పాడు. ఒకసారి చూడండి, ఫస్ట్ లెక్క స్టార్ట్ దేంతో స్టార్ట్ చేయాలి, మనం క్లోజింగ్ క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. అతను డేట్లు ఇచ్చాడు కాబట్టి డేట్లు రాస్తాను నేను కూడా. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31st 3rd 2012. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నా. క్లోజింగ్ క్యాపిటల్నే మనం క్యాపిటల్ అట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా పిలుస్తాం. సో క్యాపిటల్ అట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా రాయొచ్చు. అతను డేట్లు ఇస్తే అతను ఏది ఇస్తే అది రాస్తే బెటర్. సో మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో చూడండి, క్యాపిటల్ యాజ్ ఆన్ 31st 3 2012. అతను డేట్ ఇచ్చాడు, నేను కూడా డేట్ రాసుకున్నా. క్యాపిటల్ ఆన్ 31st 3 2012. సో ముందు అది తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేయకూడదు. అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి, అడిషనల్ క్యాపిటల్ ఉంది, అడ్జస్ట్మెంట్ చేయాలి. సో అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ వన్ యాడ్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటి, ఏంటిది, డ్రాయింగ్స్. సో ముందు డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 73,000. నెక్స్ట్ అతను ఇచ్చింది ఏంటి, తర్వాత ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఉంది మనకి. ఏం అడ్జస్ట్మెంట్ అది, ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే అడిషనల్ క్యాపిటల్. సో అది రాసుకో. దాన్ని ఏం చేయాలి అంటే లెస్ చేయాలి. సో లెస్ అడిషనల్ క్యాపిటల్ అని రాయొచ్చు, లేకపోతే అతను ఏమి ఇచ్చాడో అది కూడా రాయొచ్చు. నేను అడిషనల్ క్యాపిటల్ అని రాస్తున్నా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకే, క్యాపిటల్స్ అతను ఎలా ఇస్తే అలా రాస్తే మంచిది, ఇది కూడా ఎలా ఇస్తే అలా రాస్తే మంచిది. కానీ మ్యాక్సిమం లెక్కల్లో ఎడిషనల్ క్యాపిటల్ అనే ఆన్సర్ షీట్లో ఉంటుంది. సో ఎడిషనల్ క్యాపిటల్ అని రాస్తేనే మంచిది. సో ఎడిషనల్ క్యాపిటల్. సో ఎడిషనల్ క్యాపిటల్ ఏం చేయాలి, లెస్ చేయాలి. సో ఎంత లెస్ చేయాల్సింది, 2000. సో 2000 లెస్ చేయండి. 73లో 2000 తీసేస్తే 71,000. సో ఈ 71,000 ఏమని పిలుస్తాం మనం, అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది అంటే అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్యాపిటల్, అడ్జస్ట్మెంట్ చేసిన వచ్చిన క్లోజింగ్ క్యాపిటల్. ఎందుకంటే క్లోజింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేసాం. ఏమేం చేసాం అడ్జస్ట్మెంట్స్ అంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. సో అవి చేసిన తర్వాత వచ్చినటువంటిది అడిషనల్. మనకు వచ్చిన ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చిందే అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది. ఇప్పుడు ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్లో ఏం చేయాలి మనం, లెస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ మనకి డేట్ ఇచ్చాడు, సో నేను కూడా డేటే వేసుకుంటున్నాను. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2011. సో తీసేయండి, ఎంత 40,000 ఇచ్చాడు. సో 40,000 తీసేయండి. సో 71లో నుండి 40 తీసేస్తే 31,000 వచ్చింది. ఈ 31,000 ఏంటిది, ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ 31,000 మనకి వచ్చేసింది. ఓకే, సో దీన్నే ప్రొఫార్మాలో వేస్తే చూడండి ఒకసారి. ప్రొఫార్మా, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్
ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో ఆల్రెడీ చెప్పాను నేను, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ అనే వర్డ్నే యూస్ చేయాలి, ఎండ్ అనే వర్డ్ని యూస్ చేయకూడదు. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. సో డేట్ ఇచ్చాడు కాబట్టి డేట్ కూడా నేను రాసుకున్నాను. సో దాంట్లో ఒకసారి చూడండి, క్యాపిటల్ ఆన్ 31/3/2011 ఇదేంటిది 2012 అనేది ఏంటిది క్లోజింగ్ క్యాపిటల్. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటి, ఇలా డేట్లు ఇచ్చినప్పుడు మనం ముందుగా ఆలోచించాల్సింది ఒకటి క్యాలెండర్ ఇయరా లేకపోతే అకౌంటింగ్ ఇయరా, దాంట్లో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది, సో అది ముందు మనం సెట్ చేసేయాలి. సో దాని ప్రకారం మనకి ఒక్క మిస్టేక్ అయినా సరే మొత్తం లెక్క పోతుంది. సో ముందు ఇది మొత్తం కూడాను సెట్ చేసుకోవాలి. క్వశ్చన్ చదివేటప్పుడే మీకు ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ అనేది తెలిసిపోవాలి. అది చూడండి ఒకసారి. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31st. సో ఇది క్లోజింగ్ క్యాపిటల్, ఇది 2012 ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. 68,000. తర్వాత దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి, యాడ్ చేసే ఐటమ్ తీసుకోవాలి. యాడ్ చేసే ఐటమ్ ఏంటిది అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని ఏం చేసాం, యాడ్ చేసాం. ఓకే, యాడ్ డ్రాయింగ్స్ని యాడ్ చేస్తున్నాం. 5,000 ఇచ్చాడు, ఆ 5,000 యాడ్ చేసి ఎంత వచ్చింది 73,000. సో 73,000 వచ్చింది. తర్వాత దానిలోనే ఏం చేయాలి, ఇంకో అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకో అడ్జస్ట్మెంట్ ఏది, ఎడిషనల్ క్యాపిటల్ అన్నా ఫ్రెష్ క్యాపిటల్ అన్నా ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా ఒక్కటే. సో ఎడిషనల్ క్యాపిటల్ ఏం చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం. సో ఎడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు 2,000 ఇచ్చాడు, ఆ 2,000ని లెస్ చేస్తే ఎంత వచ్చింది 71,000 వచ్చింది. ఈ 71,000 ఏంటిది అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత ఉన్నటువంటి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నటువంటి క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ చేసాం, డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. తర్వాత వచ్చింది ఎంత 71,000. సో వచ్చిన దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో లెస్ క్యాపిటల్ ఆన్ 1/4/2011. సో ఓపెనింగ్ క్యాపిటల్ని ఏం చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేస్తే ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. ప్లస్ 31,000 వచ్చింది. ప్లస్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, నెట్ ప్రాఫిట్ అని పిలుస్తాం. సో నెట్ ప్రాఫిట్ హ్యాజ్ ఆన్ 31/3/2012. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఇయర్స్ 31st ఇక్కడ ఏదైతే రాసామో 2012 అని, సో సేమ్ అదే క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిందే రాయాలి. ఇక్కడ కూడా క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించి రాయాలి, ఇక్కడ కూడాను క్లోజింగ్ క్యాపిటల్ సంబంధించిందే రాయాలి. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఏ రోజు కనుక్కుంటున్నాం, క్లోజింగ్ అప్పుడే కనుక్కుంటున్నాం. సో నెట్ ప్రాఫిట్ ఎప్పుడుది వచ్చింది, క్లోజింగ్ అప్పుడుదే వచ్చింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం. మిస్టర్ హర్ష మెయింటైన్స్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో బుక్స్ని మెయింటైన్ చేస్తున్నాడు. హీ గివ్స్ యూ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కింద కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2009. సో 1/4కి ఉన్నటువంటి క్యాపిటల్ మనం లెక్క చదివేటప్పుడే అది ఏ క్యాపిటల్ అనేది మీరు అబ్జర్వ్ చేసేయాలి. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/3/2010. 9ది ఇచ్చాడు, 10ది ఇచ్చాడు. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉన్నాయి. సో డ్రాయింగ్స్ కూడా ఉన్నాయంటే అడ్జస్ట్మెంట్ ఉంది. తర్వాత ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే అడిషనల్ క్యాపిటల్ కూడాను ఉంది. ఓకే, సో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అడ్జస్టెడ్ క్యాపిటల్ వస్తుంది. అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసేయాలి. ఒకసారి అసలు దీంట్లో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది, సో ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది ఎలా తెలిసింది మనకి అంటే, ముందు మనం ఏం చేసుకుంటాం, క్యాలెండర్ ఇయరా అకౌంటింగ్ ఇయరా చూడాలి. సో క్యాలెండర్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ ఎలా కనబడుద్ది మనకి అంటే ముందు రాసుకోవాలి. సో క్యాలెండర్ ఇయర్ అయితే కనుక 1/1కి స్టార్ట్ అవుతుంది, అంటే జనవరి నుండి 31st డిసెంబర్కి ఎండ్ అవుతుంది. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1/4కి స్టార్ట్ అయ్యి 31/3తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1/4 అని ఇచ్చాడు. 1/4 అంటే ఏ ఇయర్, అది దేనికి సంబంధించింది అంటే ఓపెనింగ్ క్యాపిటల్. మీకు ఈ డేట్లో కూడా అర్థం కాకపోతే ఇయర్ చూసుకోండి ఒకసారి. 2009 2010. 2009లో ఏముంటుంది, ఓపెనింగ్ ఉంటుంది. 2010 అంటే క్లోజింగ్. ఓకే, సో ఇది ముందు వచ్చింది కాబట్టి ఓపెనింగ్, ఇది
క్లోజింగ్ అవుతుంది. సో ఓపెనింగా క్లోజింగ్ అనేది ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ముందు ఫైండ్ అవుట్ చేయాలి ఓపెనింగా క్లోజింగ్గా. తర్వాత డ్రాయింగ్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. అదేవిధంగా ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. ఓకే, ఒక్కసారి చూడండి. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ ఏదో తీసుకున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ? క్లోజింగ్ క్యాపిటల్ చూడండి 31st 2010లో ఉన్నటువంటి క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్. సో 10,500 క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ 8,000. సో 10,500 తీసుకుంటాం, దానికి డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం, 2,000ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అంటే అడిషనల్ క్యాపిటల్, దీన్ని లెస్ చేస్తాం. ఓకే, సో 10,500కి 2,000 యాడ్ చేయాలి, 1,500 లెస్ చేయాలి. ఒకసారి చూడండి, 10,500 2,000ని యాడ్ చేసాం, డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, తర్వాత అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. లెస్ చేసి వచ్చేటువంటి 11,000 వచ్చింది. ఈ 11,000 ఏమని పిలుస్తాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? దాంట్లో బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ 14 ఉన్నటువంటి బిగినింగ్ క్యాపిటల్, సో 8,000 లెస్ చేసాం. సో ప్లస్ 3,000 వచ్చింది. ఈ ప్లస్ 3,000 ఏంటిది అంటే నెట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ మనకి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Asset అయింది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ది ట్రేడర్ హూ కీప్స్ హిస్ బుక్స్ అండర్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేవాడికి మనకి క్యాపిటల్ అనే వర్డ్ని యూస్ చేయాల, క్యాపిటల్ అనే వర్డ్ని యూస్ చేయలేదు. ఓకే, సో క్యాపిటల్ అనే వర్డ్ని యూస్ చేయకుండా మనకి లెక్క ఇచ్చాడు. ఇప్పుడు ఆ క్యాపిటల్ అని చెప్పేసి ఇచ్చేవాడు, ఇప్పుడు క్యాపిటల్ ఇవ్వాల. ఒకసారి చూడండి, ఏ వర్డ్ ఇచ్చాడంటే ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ ది లైబిలిటీస్. అంటే అసెట్స్ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, దేని మీద అంటే లైబిలిటీస్ మీద. దీనికోసం ఇది క్యాపిటల్ అని అర్థం. అసలు క్యాపిటల్ అని ఎలా వచ్చింది అర్థం అంటే ఒకసారి బ్యాలెన్స్ షీట్ గుర్తు చేసుకోండి, ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ గుర్తు చేసుకోండి. సో దాంట్లో బ్యాలెన్స్ షీట్లో ఇటువైపు లైబిలిటీస్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ లైబిలిటీస్లో లైబిలిటీస్ ఉంటాయి ప్లస్ క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్. ఇక్కడ అసెట్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ మొత్తం కూడాను 1 lakh వచ్చినాయి. అసెట్స్ మొత్తం టోటల్ 1 lakh ఉంది. ఓకే, 1 lakh ఉంది. ఇక్కడ వచ్చేటి లైబిలిటీస్ 80,000 ఉన్నాయి. లైబిలిటీస్ 80,000 అంటే క్యాపిటల్ ఎంత ఉంటుంది? 20,000. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ అసెట్స్. అసెట్స్ ఎక్కువ ఉన్నాయి దేనికన్నా? లైబిలిటీస్ కన్నా. ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే క్యాపిటల్ అంత ఉన్నాయి. అంటే ఎక్సెస్ ఉన్నాయి, అసెట్స్ ఎక్కువ ఉన్నాయి దేనికన్నా? లైబిలిటీస్ కన్నా. చూడండి, లైబిలిటీస్ 80,000, అసెట్స్ 1,00,000 రూపాయలు. అంటే దీనికన్నా ఎంత ఎక్కువ ఉన్నాయి? 20,000 ఎక్కువ ఉన్నాయి. అంటే అసెట్స్లో ఉండి లైబిలిటీస్ని తీసేస్తే వచ్చేది ఏంటిది? క్యాపిటల్. సో ఆ వర్డ్ని అతను ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ ది లైబిలిటీస్ అంటే ఇండైరెక్ట్గా క్యాపిటల్ అని అర్థం. ఓకే, సో క్యాపిటల్ ఇచ్చాడు. ఎప్పుడు? 1/4/2011 క్యాపిటల్ ఇచ్చాడు. ఓకే, తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు, మళ్ళీ తర్వాత ఎక్సెస్ ఆఫ్ క్యాపిటల్, మళ్ళీ సేమ్ అదే వర్డ్ యూజ్ చేశాడు. అంటే దీనికి అర్థం ఏంటి? క్యాపిటల్ అని. ఓకే, 31st ఉన్నట్టు క్యాపిటల్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఇచ్చాడు. ఒకసారి సో ఇప్పుడు ఇచ్చినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ చూసుకుంటాక ఫస్ట్ ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది కనుక్కోవాలి. ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్. సో ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది? 1/4 ఉంది కాబట్టి ఇదేమవుతుంది? 1/4 ఉంటే ఓపెనింగ్ అవుతుంది. ఇదేంటిది అంటే క్లోజింగ్. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఇచ్చాడు, తర్వాత క్యాపిటల్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ది ఇయర్ అన్నాడు. అంటే ఏ క్యాపిటల్ అది? అడిషనల్ క్యాపిటల్. ఓకే, సో లెక్క స్టార్ట్ చేస్తే కనుక దాని చూడండి, ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ ది లైబిలిటీస్. అతను ఏదైతే ఇచ్చాడో అదే రాసాం. క్యాపిటల్ ఎట్ ఎండ్, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అని ఇస్తే క్యాపిటల్ ఎట్ ఎండ్, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అని రాస్తాం. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ అని డేట్లు ఇస్తే క్యాపిటల్ హ్యాజ్ ఆన్ డేట్ రాస్తాం. సో ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లైబిలిటీస్ అని ఇచ్చాడు, సేమ్ అదే మనం రాసాం. సో ఇచ్చినటువంటి అమౌంట్ రాసుకున్నాం 28,550. తర్వాత డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్ ఏం చేస్తున్నాం? దాన్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ తీసుకున్నాం. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ వన్ యాడ్ చేసే ఐటమ్ ఏంటిది? యాడ్ చేసే ఐటమ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేస్తున్నాం. సో 4,250ని యాడ్ చేసా. సో 4,250ని యాడ్ చేస్తే 32,800 వచ్చింది. తర్వాత ఇంకో అడ్జస్ట్మెంట్ ఉంది, లెస్ చేసి అడ్జస్ట్మెంట్. లెస్ ఏం చేస్తాం అంటే అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తాం. సో అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తున్నాం. 3,750 లెస్ చేసాం. లెస్ చేస్తే వచ్చింది 29,050. ఇదేంటిది అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ మనకి వచ్చేసింది. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేస్తున్నాం.
26,500 లెస్ చేసాం, లెస్ చేస్తే ప్లస్ వచ్చింది, ప్లస్ వస్తే ఏంటి దానికి అర్థం నెట్ ప్రాఫిట్ అని అర్థం. ఓకే, తర్వాత మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. సో మిస్సింగ్ వాల్యూస్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మీరు మా త్రివేణి మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 19, ప్రాబ్లం నెంబర్ 19 ఇది హోంవర్క్ చేసుకొని రండి. ప్రాబ్లం నెంబర్ 19 రేపు దానికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.